నమస్కారం. మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిన్నటి దినం వాయిల్పాడులో వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు సాయంత్రం 5:30 గంటలకు ముద్దాయి భక్తుల వినేదు మరియు ఒక ముగ్గురిని బాల నేరస్తులు అంటే 18 years బిలో జూనైల్ అదుపులో తీసుకోవడం జరిగింది. వారిని విచారించగా వారు గత సంవత్సరం నుండి ఈ మోటార్ సైకిల్ ఎక్కడైతే ఉన్నాయో, ఎవరైతే తగ్గలేదో, రాత్రులు ఎక్కడైతే పార్కింగ్ చేశారో అటువంటి వాటిని టార్గెట్ చేసుకొని అటువంటి వాటిని లాక్ చేసుకున్నా కూడా పగలగొట్టి విరగొట్టి వాటిని దొంగతనం చేయడం అలవాటు చేసుకున్నారు. అందులో భాగంగా వాళ్ళు 3 లక్షల రూపాయలు విలువ చేసే వాహనాన్ని కూడా 30,000 40,000 అమ్మేయడం, ఆ వచ్చిన డబ్బుల్ని దురలవాట్లకి ఉపయోగించడం, ఇలా చేస్తూ ఉండగా నిన్నటి దినం 5:30 గంటలకు సాయంత్రం వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఇంట్రాగేట్ చేసి ఎస్ఐ, సిఐ, డిఎస్పి అందరూ కలిసి అధునాతన టెక్నాలజీ ఉపయోగించి ప్రతి షార్ట్ పీరియడ్లోనే 37 మోటార్ సైకిల్ అన్నీ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి, 37 రికవర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ముఖ్యంగా చిన్న వయసులోనే 14, 15, 16 ఏళ్ళలోనే తల్లిదండ్రులు వీళ్ళ బాగోగుల కోసం కువైట్ పోవడం జరిగింది. కొంతమంది వీళ్ళేదో మామూలుగా చదువుకోవడానికి పోతున్నారనో ఏదో పనుల మీద పోతున్నా అని చెప్పని వీళ్ళు నమ్మి తల్లిదండ్రులు ఫ్రీగా వదిలేస్తే వీళ్ళు ఈ విధమైన దురలవాట్లు, తాగుడు, ఇతర దుర్వ్యసనాలు అన్నింటినీ కూడా అలవాటు చేసుకొని ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు. సో కాబట్టి ప్రజలకు కూడా ఎవరైతే మీ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ మీద కన్నేసి ఈ దురలవాట్లకు పాల్పడినప్పుడు వెంటనే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మంచి మార్గంలో తీసుకొని రావాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే ఇందులో ఉన్న 14 ఏళ్ళ బాల నేరస్తుడు ఇప్పటికే 4 కేసుల్లో ముద్దాయి 4 సార్లు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ అతను మానుకోలేదు. వాళ్ళ తల్లిదండ్రులు పాపం కువైట్లో వీళ్ళేదో ఇక్కడ చాలా కష్టపడుతున్నారు, చదువుకుంటున్నారు ఉద్దేశంతో ఎక్కడికో పోయి కష్టపడి డబ్బులు పంపిస్తున్నారు. అది కూడా సరిపోక ఈ దొంగతనాలకు అలవాటు పడ్డారు. సో ఈరోజు ఈ మోటార్ సైకిల్ రికవరీ చేయడంలో చాలా పగడ్బందీగా అన్ని టెక్నాలజీ ఉపయోగించి చాలా కష్టపడి రికవర్ చేసిన డిఎస్పి ఆధ్వర్యంలో రికవర్ చేసిన జయప్రసాద్ బాబు సర్కిల్ ఇన్స్పెక్టర్ వాయిల్పాడు, చంద్రశేఖర్ సబ్ ఇన్స్పెక్టర్ వాయిల్పాడు, శ్రీహరి సబ్ ఇన్స్పెక్టర్, అలాగే హెచ్సి వడ్సౌటిక్ దస్తగిరి, వేణుగోపాల్ కానిస్టేబుల్, అబ్దుల్లా కానిస్టేబుల్, జి మోహన్ బాబు అండ్ సిఎల్ఐ కానిస్టేబుల్, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి చాలా ఓపిక రాత్రి బావులు ఎంతో శ్రమకు వచ్చి ఈ రికవరీ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మన ఎస్పీ గారి శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ద్వారా అభినందనలు కూడా తెలియజేశారు. ఈ వీరందరినీ కూడా సరిగ్గా మంచి రివార్డులతో మళ్ళీ వాళ్ళని అభినందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన వాళ్ళ పోలీసులు 37 వాహనాలు రికవర్ చేయడం జరిగింది. అందులో సుజుకి యాక్సెస్ 125 11,
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 9, యమహా R15 7, బజాజ్ NS 200 3, బజాజ్ పల్సర్ 2, యమహా MT 1, హోండా షైన్ 1, హోండా యాక్టివా 1, యమహా RX 135 1, బజాజ్ పల్సర్ 150 1, టోటల్గా 37. అన్నీ కూడా విలువ మొత్తం కలిసి సుమారుగా 65 లక్షల పైన ఈ ఆస్తి విలువ ఉంటుంది. ఈ ప్రాపర్టీ రికవర్ చేసింది. సో వీరందరూ కూడా అన్నీ కూడా కేసులు కట్టడం కూడా జరిగింది. అన్ని ఆల్రెడీ కేసులు కట్టున్నారు. సో వారందరూ కూడా తెలియజేస్తే వాళ్ళు కూడా కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ వాహనాలు తిరిగి రికవర్ చేసినందుకు అందరూ కూడా హ్యాపీగా పోలీసులను అభినందించడం జరిగింది. అంటే దొంగతనం అనేది వృత్తేం కాదు, వాళ్ళకి దురలవాట్లకు అలవాటైనారు కాబట్టి వాళ్ళు అదే చెప్పాను, బుల్లెట్ ఒకటి 3,30,000 అమ్మేశారు. సో మిగతా కూడా 60,000 70,000 అనేది 10,000 15,000 అమ్మేస్తున్నారు. సో ప్రజలందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పని మోటార్ సైకిల్ కొంటే దానికి మీరు కూడా ముద్దాయిలు అవుతారు. ఎందుకంటే అన్ని రికార్డులు సక్రమంగా ఉండి రిజిస్ట్రేషన్ సక్రమంగా చేసుకునే బండ్లే మీరు కొనుక్కోవాలి. తక్కువ రేటు 10% 20% మీకు అమ్ముతున్నారంటేనే మీరు అనుమానపడాలి. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి దొంగ సొత్తు వాహనాలని దయచేసి కొనొద్దండి. కొనడం వల్ల కొన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు.